భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. పోలంపల్లి, రాజునగర్ ప్రాంతాల్లో అక్రమార్కులు ఇష్టానుసారంగా పగలు రాత్రి అనే తేడా లేకుండా అక్రమంగా మట్టిని తవ్వేస్తున్నారు. అధిక సంఖ్యలో ట్రాక్టర్లు వెళ్లడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ట్రాక్టర్లను అడ్డుకున్న వారిపై దాడి చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు నిరసనకు దిగారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి మట్టి మాఫియాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. మేము అనుమతి ఇస్తాం కానీ అది కూడా మా గ్రామం చెప్పేది ట్రాక్టర్లు ఉన్నాయి, ఆయన తోలుకోమన్నాడు. కాకపోతే టిప్పల ధర తోలితే మాకు రోడ్డు డ్యామేజ్ అవుతుంది. మేము చాలా ఇబ్బంది పడి రోడ్డు తెచ్చుకున్నాం. చిన్నపిల్లలు బయట ఉంటారు, కలుపులు మాకు ఇబ్బంది. కనీసం దాని మీద ఒక్క మాట రోడ్డు పాయింట్ ఏంటి, పక్కన నుంచి మనిషి పోవడానికి అవకాశం ఉందా? బండి వస్తే ఆ రోడ్డు చూడండి. మాఫియా దౌర్జన్యం, గ్రావెల్ టిప్పలతో తరలిస్తున్న ఇళ్లకు అధిక ధరకు తోలించుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అధికారుల దృష్టికి వెళ్ళాలి. పిల్లలకు మామూలు ఇళ్లలో పెట్టి తాళం వేసినట్టు అవుతుంది పరిస్థితి టిప్పలు తిరుగుడు వల్ల. కాపాడండి ప్రజల మాన ప్రాణాలను, కాపాడండి ప్రజల మాన ప్రాణాలను. ఇందిరమ్మ ఇళ్ళకి, గుళ్ళకి, బళ్ళలోకి మట్టి తోలడానికి మాకు ఇబ్బందులైనా, మాకు అనారోగ్య సమస్యలైనా వాటిని అధిగమించి మేము వాటికి సహకరించి ఇన్ని రోజులు తోలకాలకి మేము అంగీకరించాం. అది ప్రభుత్వ సంక్షేమాల కోసమై. కానీ ఆ పేరుతోటి దాదాపు 8 నెలలుగా మట్టి మాఫియా ఇక్కడి నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తూ ప్రజల మాన ప్రాణాలతోటి, పసిపిల్లలతోటి కూడా ఇళ్లలో పెట్టుకుని తలుపులేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. భారీ భారీ టిప్పర్లతోటి, జేసీబీలతోటి ఇక్కడి నుంచి మట్టి తరలిస్తూ అధిక ధరలకు అమ్ముకుంటుంటే మీరు స్థానిక ఆర్టీఓలకు కానీ, ఏఈలకు కానీ, డీఈలకు కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్కి కానీ, కలెక్టర్లకు, ఎంఆర్ఓలకి, కారపల్లి ఎంఆర్ఓకి, ఇల్లందు ఎంఆర్ఓలకి పలుమార్లు మేము తెలియజేసినా ఎలాంటి స్పందన లేకపోయింది. ఇవాళ ఇవ్వకూడదా, లీగల్ వర్కే ఎంఆర్ఓ ఇస్తాడు, వాళ్ళ పేరు మీద ఉందా లేదా అని. మిగతా ల్యాండ్స్కేప్ విషయాలు మైనింగ్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. రొటీన్గా మేము ఇచ్చేసా మాకేం తెలుసా అని అనటానికి వీల్లేదు. ఇది పెద్ద ప్రాబ్లం. ఇది ఇంత మంచి గుట్టని వాళ్ళు డిస్ట్రాయ్ చేశారు ఎక్కడ ఏం లేకుండా.